ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే పనివారిని నియమించుట, జనసంఖ్య చేయుట. ఇవి ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి వచనంలో మనం చూస్తే ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట అంటున్నాడు. ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకుల్ని, గాయకులను, లేవీలను నియమించారు. ద్వారపాలకుల గురించి, గాయకుల గురించి, లేవీయుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత 2వ వచనంలో మనం చూస్తే అధికారులను నియమించుట. అధికారులను నియమించుట. 2వ వచనం మనం చదివితే, నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగినవాడు. అధికారులు ఎవరు అని అంటే నెహెమ్యా సోదరుడైనటువంటి హనానీ, కోటకు అధిపతి అయిన హనన్య. ఇక్కడ అధిపతులను నియమించుటలో పక్షపాతం ఏమీ లేదు. నెహెమ్యా ఖచ్చితంగా జీవించేవాడు. యోగ్యతను బట్టి ప్రవర్తించేవాడు. హనన్యా గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి, కానీ హనానీ గురించి ఏమి చెప్పలేదు. తన సోదరుల గురించి చెప్పేంత విశేషం, చెప్పుటకు పెద్ద విశేషం ఏమీ లేదు. హనానీ గురించి చెప్పలేదు, కానీ హనన్యా గురించి చెప్పాడు. ఎందుకంటే తన సహోదరుడు గురించి తాను చెప్పడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. హనానీ అనగా కృప అని అర్థం. హనన్య అనగా యెహోవా కృపగలవాడు అని అర్థం. వీరిద్దరూ కూడా సంఘ పెద్దలకు, కాపరులకు సూచనగా ఉన్నారు. సంఘ పెద్దలకు, కాపరులకు సూచనగా ఉన్నారు. నెహెమ్యా అధికారులను నియమించినట్టు ఈనాడు పరిశుద్ధాత్ముడు సంఘ అధ్యక్షుల్ని నియమించేటువంటి వాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అధ్యక్షులుగా, దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ సంఘాన్ని కాయుటకు మందను గూర్చి, మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉన్నాడంట.
అధ్యక్షుల యొక్క యోగ్యతలు, సంఘ అధ్యక్షుల యొక్క యోగ్యతలు తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో చదువుతాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అనే మాట నమ్మదగినది. ఇక్కడ 2వ వచనం నుంచి అధ్యక్షుడైన వాడికి ఉండాల్సినటువంటి అర్హతలేంటో రాశాడు. నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవుడు అయి ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి, మర్యాదస్తుడుగా ఉండాలి, అతిథి ప్రియుడుగా ఉండాలి, బోధింపతగిన వాడుగా ఉండాలి, సాత్వికుడుగా ఉండాలి, జగడమాడని వాడుగా ఉండాలి, ధనాపేక్ష లేనివాడై ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకోవాలి, తన ఇంటి వారిని బాగుగా ఏలాలి, మద్యపాని కొట్టువాడై ఉండకూడదు, గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా సంఘము వెలుపలి వారి ఎడల కూడా మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉండాలి. తీతు పత్రికలో కూడా పౌలు గారు రాశాడు. తీతు పత్రికలో కూడా, తీతు పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారముందు నేరం మోపబడిన వాడే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవారైన ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. అతడు స్వేచ్ఛాపరుడు, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడు, దుర్లాభం అపేక్షించువాడు కాక అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహం గలవాడై ఉండి తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును ఎదురాడి వాటి మాటలను ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై ఉండాలి. కాబట్టి అధ్యక్షులయ్యేటువంటి వారికి, పెద్దలయ్యే వారికి ఉండాల్సిన లక్షణాలు పేతురు మొదటి పత్రికలో పేతురు గారు అంటాడు. 5వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే, మొదటి వచనాన్ని చదివితే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడపోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా, ఇష్టపూర్వకంగా, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను కాస్తూ పై విచారణ చేయించు దాన్ని కాయాలి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులు అయినట్టుండక మందకు మాదిరిలుగా ఉండాలి. కాబట్టి బలిమి చేత కాకుండా దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా, దుర్లాభాపేక్షతో కాకుండా సిద్ధ మనస్సుతో దేవుని మందపై విచారణ చేస్తూ దాన్ని కాయాలి. కాబట్టి ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నవారికి ఉండాల్సిన యోగ్యతల గురించి మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ హనన్య, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనంలో, హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కోటకు అధిపతి నెహెమ్యా గ్రంథం 3:8 ఔషధ జ్ఞానియగు హనన్యాను మనం చూస్తున్నాం. ఔషధ జ్ఞానియగు హనన్య 3:8 వారిని ఆనుకొని బంగారపు పని వారి సంబంధి అయిన హర్హయ కుమారుడైన ఉజ్జీయేలు బాగు చేయబడి ఉండను. అతను ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండను. ఔషధ జ్ఞాని అని ఉంది. 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయం 23 హనాను అనాయ అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ముగ్గురు ఒక్కటే అనే అభిప్రాయం కొందరికి ఉంది. కొంతమంది ఏమో బైబిల్ పండితులు ఈ ముగ్గురు వేరు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. వేరువేరైనటువంటి అభిప్రాయం కూడా కలిగి ఉన్నారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే 19 జెరుబ్బాబెలు కుమారుల్లో ఒకడున్నాడు, హనన్య. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3:19. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమి. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్య, షెలోమితు వారికి సహోదరి. జెరుబ్బాబెలు కుమారుడైన హనన్య అని ఇక్కడ చూస్తున్నాం. ఏది ఏమైనా నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి మన భాగంలో ఉన్నటువంటి హనన్య నమ్మకమైన మనుష్యుడు. నమ్మకమైన వాడు అంటే ఏ నేరము కానీ ఏ తప్పు కానీ చేయువాడు కాడు అని భావం. దానియేలు గ్రంథంలో దానియేలు గురించి మనం చదువుతాం. 6వ అధ్యాయం 4వ వచనంలో 3-4 వచనాలు చదువుతాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. కనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించాను. అందుగా ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. నమ్మకమైన వాడు అంటే ఏ నేరము ఏ తప్పు చేయువాడు కాడు అని దీని భావం. ఇంకా అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడంట హనన్య. అందరికంటే ఎక్కువగా భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు పాపం చేయడు. దేవుని యందు భయభక్తులు గలవాడు పాపం చేయడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. మీరు పాపము చేయకుండా ఆయనకు భయపడునట్లు కాబట్టి దేవుని యందు భయం కలిగిన వాడు పాపము చేయడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
చెడుతనమును అసహించుకొనుటయే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? చెడుతనాన్ని అసహించుకొనుట. 16వ అధ్యాయం 6వ వచనం, సామెతలు 16:6. కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు మనం కలిగి ఉంటే జ్ఞానం, దీర్ఘాయువు మనకు కలుగుతాయి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోద్ది. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము, దీర్ఘాయువునకు కారణం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. కాబట్టి హనన్య నమ్మకమైన వాడు, అలాగే అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. 3వ వచనంలో మనం చూస్తే మన భాగంలో బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు. మరియు జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయాలి. ఇదిగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమించాలి అని చెప్పాడు. ప్రొద్దెక్కే వరకు గుమ్మములు తీయకూడదు. జనులు దగ్గర నిలిచి ఉన్నప్పుడు గుమ్మాలు ముయ్యాలి. తమ కావలి వంతును బట్టి తమ ఇండ్లకు కావలి కాయాలి అని చెప్పాడు. ఈనాడు మనం కూడా కాయవలసిన పని ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాం. 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తే, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈనాడు మనం మన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో, అనగా పరిశుద్ధముగా ఎలా కాపాడుకోవాలో అది ఎరుగుటయే దేవుని చిత్తము అంటాడు. అంటే అన్ని అవయవాలని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి చూస్తే 20వ వచనం నుంచి, నా కుమారుడు అన్న మాటలు ఆలకింపు, నా వాక్యములకు చెవియగు, కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీకు, హృదయంలో భద్రం చేసుకును. దొరికిన వారికి జీవం, అవి వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకో. మూర్ఖపు మాటలు నోటికి రానివ్వకు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వకు. నీ కన్నులు అటు ఇటు చూడగా సరిగా, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. ఇక్కడ మనం చాలా విషయాలు చూస్తున్నాం. హృదయం, నోరు, పెదవులు, కన్నులు, నడక. మనం
మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, కాచుకోవాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే, అప్పటికి పట్టణంలో మిగులు విశాలంగా ఉంది, దానిలో జనులు కొద్దిగా ఉన్నారు, ఇళ్ళు ఇంకా కట్టబడలేదు. పట్టణం విశాలంగా ఉంది, జనులు కొద్దిగా ఉన్నారు అంటే ఇంకా జనులను ఆహ్వానించాలనేటువంటి భావం మనకు కనబడుతుంది. అలాగే మన ప్రియ ప్రభువు కూడా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్తున్నారు. మత్తయి సువార్త 11:20. వచ్చిన వారి పాపాలను క్షమించి వారిని రక్షించి వారికి విశ్రాంతి కలగజేస్తా ఉన్నాడు. లూకా సువార్త 7లో మనం చదువుతాం, దాసుడు అంటాడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేశాను కానీ ఇంకా చోటు ఉంది అంటాడు. అందుకు యజమాని అంటాడు, నా ఇల్లు నిండునట్లు బలవంతం చేయి అంటాడు. నా ఇల్లు నిండినట్లు బలవంతం చేయి. ఇక్కడ లూకా సువార్త 14వ అధ్యాయంలో చూస్తే, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. విందు కాలమందు అబ్బాయి విందు సిద్ధమైంది రండి అని పిలువబడిన వారితో చెప్పడానికి తన దాసులను పంపించాడు. అయితే వారందరూ ఏక మనస్సుతో సాకులు చెప్పసాగారు. ఒకడేమో పొలం కొన్నాను, దాన్ని చూడాలి, నేను రాలేకపోతున్నాను అన్నాడు. మరొకడు ఎడ్లు కొన్నాను, వాడిని పరీక్షించడానికి వెళుతున్నాను అన్నాడు. మరొకడు నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేనన్నాడు. దాసుడు వచ్చి యజమానుడికి ఆ మాటలని చెప్పాడు. అప్పుడు యజమానుడు అంటాడు, నీవు త్వరపడి పట్టణ వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని చెప్పాడు. అప్పుడు దాసుడు వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, కానీ ఇంకా చోటు ఉందన్నాడు. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజగృహంలోనికి కంచెల్లోకి వెళ్ళి, రాజమార్గాల్లోకి కంచెల్లోకి వెళ్ళి లోపలికి వచ్చేటకు అక్కడ వారిని బలవంతము చెయ్యి అన్నాడు. రాజమార్గంలోనికి పోయి, కంచెల్లోనికి పోయి అందరినీ తీసుకురమ్మన్నాడు. నా ఇల్లు నిండినట్లు తీసుకురమ్మన్నాడు. అప్పుడు ఇక్కడ దాసులు అనగా విశ్వాసులు, అందరినీ పోగు చేయవలసిన బాధ్యత విశ్వాసులదే. అలాగ మనం ప్రభు పనిలో కొనసాగాలి. ప్రభు రాజ్యం నిండేటట్లు అనేకులను మనం ప్రోత్సహించాలి. ఆయన ఇల్లు నిండునట్లు మనం అనేకులను ఆహ్వానించాలి. ఇంకా బోలెడంత ఖాళీ ఉంది. కాబట్టి గమనించండి, అనేకుల్ని ప్రభు మార్గంలోనికి తీసుకురావడానికి మన వారిని ఆయత్తపరచాలి. ప్రభుని గురించి వారికి తెలియపరచాలి, సత్యాన్ని వారికి ప్రకటించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.